వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ బరిలో పలు రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 16 మంది నామినేషన్లు స్వీకరించినట్లు రిటర్నింగ్ అధికారి నారాయణరెడ్డి తెలియజేశారు. చివరి రోజు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో 15 మంది నిలిచినట్లు తెలిపారు. టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిసి 15 మంది బరిలో ఉన్నట్లు నారాయణరెడ్డి తెలిపారు. పాల్గొల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు సింబల్ అలాట్మెంట్ జరగడం జరిగింది. అలాగే విత్డ్రాయల్ కూడా ఈరోజు చేయడం జరిగింది. ఇండిపెండెంట్ గొల్లమందల నవీన్ కుమార్ అని ఆయన విత్డ్రా చేసుకోవడం జరిగింది. మనకి 15 మంది పోటీలో ఉన్నారు. నోటా సింబల్ ఉంటుంది. వైఎస్ఆర్సీపీ, అలానే టీడీపీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీ నలుగురు నేషనల్ స్టేట్ రిజిస్టర్డ్ పార్టీల తరఫున ఉన్నారు. రిజిస్టర్డ్ పార్టీల తరఫున జై భారత్ ఇండియా అని చెప్పేసి, అలానే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 2 అభ్యర్థులు ఉన్నారు. సో రిమైనింగ్ అందరూ 9 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తారు. సో వారి సింబల్ అలాట్మెంట్ వారికి కోరుకున్న ప్రకారంగా అలాట్మెంట్ చేయడం జరిగింది. 195,057 మంది ఓటర్లు ఉన్నారు. 190 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మనకి 13వ తారీఖున ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. నిన్న సెకండ్ ర్యాండమైజేషన్లో మన పోలింగ్ సిబ్బందిని అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, జనరల్ అబ్జర్వర్ గారి సమక్షంలో ర్యాండమైజేషన్ చేసి మనకి 1160 మంది 1+5 ఒక పోలింగ్ స్టేషన్కి ఒక ప్రిసైడింగ్ ఆఫీసరు, 5 అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు. మొత్తం 1160 మంది లిస్టు మనకి రావడం జరిగింది. అలాగే రిజర్వ్ పోలింగ్ సిబ్బందిని కూడా మనకి అలాట్మెంట్ ఇచ్చారు. నిన్నటి నుంచి ఆర్డర్స్ సర్వ్ చేస్తున్నాము. వాళ్ళందరికీ సర్వ్ కాగానే 8 వచ్చే నెల 9 తేదీల్లో శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. మన పాల్గొల అసెంబ్లీ నియోజకవర్గంలో జడ్పీ హై స్కూల్, పూలపల్లి జడ్పీ హై స్కూల్లో మనం శిక్షణకి ఏర్పాట్లు చేస్తున్నాము. మనకి 10 మంది ఏఎల్ఎంటీలు ఉన్నారు. అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు. వారి ద్వారా ఈ 2వ శిక్షణ కార్యక్రమం మనం నిర్వహిస్తాము. మన కాన్స్టిట్యున్సీలో మొదటిది అవుతుంది. అలాగే అదర్ పోలింగ్ ఆఫీసర్స్ కూడా గత 804 మంది ఉన్నారు. మన కాన్స్టిట్యున్సీలో పనిచేసేవాళ్ళు, వాళ్ళకు కూడా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి గంట వరకు ఈవినింగ్ వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మనం పాల్గొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. అలాగే ప్రతి 10-12 పోలింగ్ స్టేషన్లకి సెక్టర్ ఆఫీసర్ కూడా ఉన్నారు. వారు కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ని, అలాగే రిజర్వ్ ఈవీఎంలు కానీ ఎక్కడైనా పని చేయకపోతే వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళిపోయి దాన్ని రిప్లేస్ చేయడం జరుగుతుంది. మొదట ఏం తీసుకున్నారో దాన్ని మిషన్ నెంబరు అవి సర్టిఫికేషన్ చేయవలసి ఉంటుంది. అలాగే అతను ఏమి ఇచ్చారు, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏమి ఇచ్చారు అనేది పోలింగ్ ఏజెంట్లు కూడా సంతకాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సెక్టర్ ఆఫీసర్లు కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ని మానిటర్ చేస్తారు. అదేవిధంగా బిఎల్ఓ కూడా ఉంటారు, బూత్ లెవెల్ ఆఫీసరు. వారు కూడా ప్రతి 200 మీటర్ల బయట ఉండి ఓటర్లకి స్లిప్పులు ఇస్తారు. ఓటర్ ఎవరైనా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు కానీ, లేకపోతే ఎపిక్ కార్డు కానీ, లేకపోతే ఓటర్ లిస్టులో వారి పేరు ఎక్కడుందో వాళ్ళు సీరియల్ నెంబర్ వేసి ఇస్తారు. ఓటరు తప్పనిసరిగా ఓటర్ లిస్టులో నమోదై ఉండాలి. ఫోటో గుర్తింపు కార్డు తెచ్చుకున్న ఓటర్లు మాత్రమే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓటు వేయడానికి అనుమతిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఆర్యపేట ఎస్సీ గ్రామంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 3 కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మించిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మన పాలకొల్లు మన రామానాయుడు కార్యక్రమంలో ఇంటింటి ప్రచారం చేసి మాట్లాడుతూ కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వైఎస్సార్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు, బీసీ సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కిందని అన్నారు. రామానాయుడు ఇంటింటికి పాదయాత్రలో ఆర్యపేట ఎలమంచిలి గ్రామం తిరుగుతూ ఉన్నప్పుడు 2014-2019 5 సంవత్సరాల గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆర్యపేట ఎస్సీ గ్రామం మరి ఆ రోజు ఎస్సీ సప్లై నిధులు 3 కోట్ల రూపాయలు తెచ్చి
మొదటి విడతలో ఆర్యపేటకి రోడ్లు వేసిన ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఆర్యపేట దళిత గ్రామం అయినప్పటికీ కూడా మరి కనీస రోడ్లు మౌలిక వసతులు లేక ఇంత రాళ్లు లేసిపోయి ఉండేటువంటి పరిస్థితి. అటువంటి ఆర్యపేటకి ఆ సిమెంట్ రోడ్లు వేసినటువంటిది ఎస్సీ సప్లాన్ తెలుగుదేశం ప్రభుత్వం. దురదృష్టం ఈ 5 సంవత్సరాల్లో ఆ ఆర్యపేట దళిత గ్రామానికి ఎస్సీ సప్లాన్ లో ₹1 కూడా తీసుకురాలేదనంటే ఎస్సీ సప్లాన్ నిధులు ఈ ప్రభుత్వం ఎంత దుర్వినియోగం చేసిందో ఆర్యపేట ఒక ఉదాహరణ విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎలమంచిలి విలేజ్ ఏదైతే ఉందో మరి ఆ రోజు మేడపాడు నుంచి డైరెక్ట్ గా మరి ఆర్ఎన్బి రోడ్డుని ఏర్పాటు చేయడం కానీ, ఎలమంచిలో మెయిన్ రోడ్డు కూడా పంచాయతీరాజ్లు ఆర్ఎన్బిలోకి మార్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో మెయిన్ రోడ్డు ఏర్పాటు చేయడం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి అంటూ ఆ పంచాయతీ ఆఫీస్ తో సహా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగాయి. రామనాయుడు గారు ఆయన యొక్క అభివృద్ధి పదాన్ని ఆలోచించి ముందు నడిచే రామనాయుడు గారు కోసం జనం అందరూ ఎక్కడెక్కడ హారతలు పడుతూ ఎంతో విజయవంతంగా జరుగుతుంది. దాన్ని పాలకుల నియోజకవర్గంలో ధీటుగా గ్లాస్ గుర్తులు తీసుకొచ్చి వేరే పార్టీలు నామినేషన్లు నుంచి ఎన్ని రాజకీయాలు చేసినా ఈయన విజయం తథ్యం. విజయం మరింత రాష్ట్రంలోనే మంచి మెజార్టీతో నచ్చుతుందని పాలకుల నియోజకవర్గం. హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ విమానాశ్రయంలో చిరుతపులి ఆచూకీ కోసం అధికారులు గాలింపును ముమ్మరం చేశారు. చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ట్రాప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు. కాగా విమానాశ్రయం ప్రహారీ లోపలి భాగంలో ఆదివారం తెల్లవారుజామున చిరుత కదలికలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు ఎయిర్పోర్టు సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని ఆర్జీఐఏ పోలీసులు సూచించారు. చిరుతను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో విద్యార్థి నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విధానాలను అవలంబిస్తున్నాయని మండిపడ్డారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తూ మోదీ, అమిత్ షాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మేనిఫెస్టో విడుదల చేసిన కూటమి పార్టీలు, ఉమ్మడిగా ప్రారంభించిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. పాలకొల్లు పట్టణంలో వైసీపీ అభ్యర్థి గుడాల గోపి ఎన్నికల ప్రచారం. సంక్షేమ పథకాలు అమలవ్వాలంటే జగనే సీఎం కావాలంటూ స్పష్టం. శంషాబాద్ విమానాశ్రయంలో చిరుతపులి కలకలం, బంధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అధికారులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.